ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన శేషుబాబు కుటుంబం గ్యాక్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం వేసిన ఈ పండ్ల సాగు ఏడాదిన్నర క్రితం నుంచి మంచి దిగుబడిస్తోందని రైతు చెబుతున్నారు. ఎర్రగా పసుపుగా ఉండే గ్యాక్ ఫ్రూట్ ఎక్కువగా థాయిలాండ్, వియత్నాం, చైనా, శ్రీలంక, ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్ దేశాల్లో సాగు చేస్తారు. మన దేశంలో కేరళ రాష్ట్రంలోని రైతులు తోటలుగా సాగు చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ పండ్ల సాగుపై అవగాహన పెంచుకున్న శేషుబాబు 1/2 ఎకరంలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. సాగు ఆరంభంలో మొక్కలు కాకుండా విత్తనాలను నాటితే అవి మొలకెత్తకపోవడంతో అంటు మొక్కలను తెచ్చి నాటుకున్నారు. 100 మొక్కల్లో 70 ఆడమొక్కలు ఉంటే 30 తప్పక మగ మొక్కలు ఉండాలి. తీగజాతి పంట కావడంతో పందిరి విధానం తప్పనిసరిగా వెయ్యాలంటూ రైతు చెబుతున్నాడు. నూతన రకాలైనటువంటి 9 రకాల పండ్ల తోటలను నేను సాగు చేయడం జరుగుతుంది. నాకు ఉన్న విస్తీర్ణ పొలంలో మేజర్గా ఇప్పుడు నేను అందరికీ చెప్పుకోదగిన పండు ఏంటంటే గ్యాక్ ఫ్రూట్ అనే పంటను సాగు చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఉన్న 9 రకాల పంటల్లో ఈ గ్యాక్ ఫ్రూట్ అనేదాన్ని నేను ఎంచుకోవడానికి మేజర్ కారణం ఏంటంటే అండి, ఈ యొక్క ఫ్రూట్ అనేది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైంది అన్న విధానంలో నేను ఈ పంటను ఎంచుకోవడం జరిగింది. వియత్నాం అనే దేశంలో ఈ పంట సాగు చేయడం జరుగుతుంది. నేను దీన్ని యూట్యూబ్లో చూడటం జరిగిందండి. ఈ పంట అనేది నేను ట్రయల్ పర్పస్గా ఒక 100 మొక్కలు నాటడం జరిగింది. నాటిన 5 నుంచి 6 నెలల్లోనే ఫ్లవర్ రావడం జరుగుతుంది. ఫ్లవర్ వచ్చిన దగ్గర నుంచి మనకి పండు అనేది పూర్తి పక్వానికి రావడానికి 4 దశల్లో మారుతుంది. మొట్టమొదటి దశ గ్రీన్ కలర్ గాను, సెకండ్ స్టేజ్ ఎల్లో కలర్ గాను, థర్డ్ ఆరెంజ్, అలానే ఫోర్త్ రెడ్ కలర్ గాను ఉంటుంది. ఈ పండు అనేది మిగతా పండ్లతో పోలిస్తే తీపి తత్వం అనేది తక్కువగా ఉంటుందండి. 4th స్టేజ్ కలర్లో ఉన్నప్పుడు జ్యూస్ పరంగా యూజ్ చేసుకోవచ్చు. అలానే సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బోడకాకరకాయ ఇలా అటువంటి కూరగాయలు ఎలా ఫ్రై చేసుకుంటామో అలా ఈ యొక్క ఫ్రూట్ని మనం కర్రీ పరంగా వాడవచ్చు. ఈ యొక్క పండులో బీటా కెరోటిన్, అలానే లైకోపిన్, విటమిన్ ఈ, విటమిన్ సి అనే మెడిసిన్ వాల్యూస్ అనేవి ఉన్నవండి. అలానే ఈ పంట ఏంటంటే అండి క్రేపర్ వెరైటీ అండి. దీనికి కంపల్సరీగా మనం దొండతీగ, బీర పందిర ఎలా నిర్మిస్తామో అలా పందిర అనేది కంపల్సరీగా ఉండాలి. మొక్కకి అతి తక్కువ విస్తీర్ణంలో అయితే 5 అడుగులకు ఒక మొక్కైనా ప్లాంటేషన్ చేసుకోవచ్చు. లేదా 1 ఎకరంలో అయితే మనకి 10x10 మెథడ్లో ఎటు చూసిన పిల్లర్కి 10 అడుగుల డిస్టెన్స్లో మనం అమర్చినట్లయితే పందిరను ప్లాంట్కి 10 అడుగుల డిస్టెన్స్లో మనం ప్లాంట్ అనేది ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. 70 మొక్కలకు గాను 30 మేలు మొక్కలు కంపల్సరీ అండి. అంటే 3 మొక్కలకు ఒక మేలు మొక్క అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఇది ప్రకృతి పరంగా అనేది మనకి 99% పాలినేషన్ అనేది జరగదండి. కంపల్సరీగా హ్యాండ్ పాలినేషన్ అనేది మస్ట్. మొక్క ఒకటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. సాగు చేసిన 8 నెలల కల్లా మన చేతికి, అంటే 7 నెలల 15 రోజుల నుంచి 8 నెలల కల్లా మనం పండు అనేది పూర్తిగా కటింగ్ చేసుకోవచ్చు. 5-6 రకాల పైర్లు వేసుకొని ఆనందంగా ఉంటున్నా. కాకపోతే లక్షలు వచ్చినా రాపోయినా ఆనందంతో ఉంటున్నాం. అన్ని రకాల పైర్లు బాగానే ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ కానీ, జాక్ ఫ్రూట్ అని, జామ్ అని, గ్రీన్ యాపిల్ అని, ఇంకా రకరకాలుగా వేసినాం. మాకు ఆనందం బాగుంటుందండి. కొత్త రకాలు దిగుబడి అనేది ఏముంది, మేము రైతు బజార్లో అమ్ముతున్నాం, ఇడిగా కొంతమంది వచ్చి అమ్ముతున్నాం. క్యాక్టీ అనేది మట్టికి ఆన్లైన్ ద్వారా అమ్మటం జరుగుతుంది. మరి ఈ డ్రాగన్ ఫ్రూట్ కానీ, కాయలేరు, జామకాయలు కానీ మొత్తం మామూలు లోకల్గానే పర్వాలేదండి మాకు. గతంలో నేను పత్తి, మిరపదోట, మొక్కజొన్న వేసిన, వరి వేసిన, ఇవన్నీ వేసుకుంటూ వచ్చేసినాం. నాకు ఎప్పుడు అంత ఇదిగా లేదు. ఇప్పుడు ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది. అప్పుడు లక్షలు పెట్టుబడి అయితే మిర్చి అయితే మొక్కజొన్న వేసినా కూడా మొక్కజొన్న 1600 అమ్మినాం, 2000 అమ్మేది. మిర్చి ఏమో దాచిపెట్టి లక్షల్లో పోయినాయి. ఇక్కడికి వచ్చాక మాకు ఆ టెన్షన్ జీవితం లేదు, బాగుంది. గవర్నమెంట్ కూడా మాకు సహకరించి పందిరికని దానికని కొద్ది లోన్ కూడా ఇస్తున్నారు. దాన్ని బట్టి మాకు కూడా ముందుకు పోవడానికి అవకాశం బాగుంది. మొక్క నాటిన 7 నుంచి 8 నెలలకు కాపు వస్తుందని, ఒక్కో చెట్టు 30 నుంచి 60 పండ్ల వరకు దిగుబడిస్తోందని శేషుబాబు భార్య చెబుతున్నారు. వచ్చిన పండ్లను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నట్లు వివరిస్తున్నారు. విభిన్న పంటల సాగుపై ఉన్న మక్కువతో ఈ పండ్ల సాగును ఎంచుకున్నామని, దీనితో పాటు మరో 8 రకాల పండ్ల జాతులు పెంచుతున్నామంటూ వివరిస్తున్నారు. హస్బెండ్ నేను జాబ్ చేసేవాళ్ళం. అక్కడ జాబ్ వదిలేసి ఇక్కడ వ్యవసాయం చేద్దామని ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత మా మామయ్య నిమ్మ తోట, మామిడి తోట వేస్తున్నారు. ఈ నిమ్మ తోట, మామిడి తోట కాకుండా కొత్తగా ఏదైనా వెరైటీగా వేయాలి, అందరిలో కన్నా మెరుగ్గా ఉండాలి అని చెప్పేసి కొత్త రకం పండ్లు అయితే సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము మొత్తం 9 రకాల పండ్లు సాగు చేస్తున్నామండి. అలాగే ఇందులో ఒకటి వచ్చేసి యాపిల్ రెడ్ గోల్డ్, ఒకటి కాశ్మీరీ రెడ్ గోల్డ్ అంటారు దీన్ని, ఇంకోటి గ్యాక్ ఫ్రూటు, అలాగే డ్రాగన్ ఫ్రూటు, వైట్ నేరేడు, కాటన్ నేరేడు, క్యాక్టస్, ములగ తోట,
టమాటా, ఆరకాకర, ఇంకా అలా కొత్త కొత్త రకాలు అనేవి సాగు చేయడం జరుగుతుంది. సో మేము ఇవి 9 రకాలు ఇట్లా 10 రకాల ఫ్రూట్స్ అయితే పండించడం జరుగుతుంది. ఇవి మార్కెటింగ్ మేము ఎలా చేస్తున్నామంటే సోషల్ మీడియాలో బాగా ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో నడుస్తుంది కాబట్టి మేము ఆన్లైన్లో యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ పోస్టులు చేస్తున్నాం. చేయబట్టి మేము ఏ ఫ్రూట్ అయినా కానీ డైరెక్ట్ మార్కెట్ తీసుకెళ్ళి అమ్మకోకుండా ఆన్లైన్ ద్వారాగే పంపించడం జరుగుతుంది. విజయవాడ, హైదరాబాదు, అలాగే బెంగళూరు, కర్ణాటక, ఢిల్లీ ఇంకా అట్లా పెద్ద పెద్ద రాష్ట్రాలకి పంపించడం జరుగుతుంది. నూతన పంటల సాగుకు యువత ఆసక్తి చూపుతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యాన శాఖ తరపు నుండి ఎప్పటికప్పుడు సాగు సూచనలు, సలహాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.